హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ 8 అవుతుంది. నాకు ఇట్లా టనల్స్ ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను వెళ్తుంది నయాగరా, సడన్ ట్రిప్, జస్ట్ 1 నైట్ స్టే అక్కడ. దాని తర్వాత రేపు మళ్ళీ రిటర్న్, మేబీ ఈవినింగ్ కల్లా. లెట్స్ గో టు నయాగరా. గ్యాస్ కొట్టించుకోవాలి. నాకు జెర్సీ నచ్చుతుంది, జెర్సీలో మంచిగా వాళ్ళే కొడతారు. లెట్స్ గో అండ్ గెట్ ద గ్యాస్. గ్యాస్ కొట్టేలోపు ఒక దరిద్రం చెప్తే ఏంటంటే, లాంగ్ వీకెండ్ అని నాకు తెలుసు, కాకపోతే ప్రీ ప్లాన్ లేదు. బుకింగ్స్ అన్నీ టూ మచ్ హై ప్రైజెస్ ఉన్నాయి. మోటల్ యాక్చువల్గా 1 నైట్కి $80 ఉంటుంది, కాకపోతే $240 అంట. అయినా సరే అని బుక్ చేస్తే బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. సో నిన్న బయలుదేరకుండా ఇప్పుడు బయలుదేరుతున్నా. మిగతా ప్రైజెస్ ఎట్లుంటాయో చూడాలి. 1 నైట్కి ఇప్పుడు మోటల్ ఆల్మోస్ట్ $160 అనుకుంటా. ఇంత పెట్టి ఇప్పుడు ఒక నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ నైట్ అన్నీ చూసుకుని రావాలి. డెఫినెట్గా నాకు ఈ ట్రిప్ అయితే కాస్ట్లీ ట్రిప్ అని అవుతుంది, ఎందుకంటే అంత ప్రీ ప్లాన్ లేదు. ఏం చేయాలి, నెక్స్ట్ టైం ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం లాంగ్ వీకెండ్స్కి డెఫినెట్గా ఒక 1.5 మంత్ ముందు బుక్ చేసేసుకుంటే అయిపోతుంది. మన క్యాన్సిలేషన్ పాలసీ ఉంటుంది కాబట్టి వద్దనుకుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ ప్రీ ప్లానింగ్ ఈజ్ వెరీ నెసెసరీ. ఇంకా నయాగరాకి ఆల్మోస్ట్ ఒక 2 మైల్స్ చూపిస్తుంది ఏదో నయాగరా బోర్డ్, 90 నార్త్. ప్రీ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నా కదా, డెఫినెట్గా ప్రీ ప్లాన్ చేసుకుంటే మాత్రం తక్కువలో నయాగరా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది బ్రిడ్జ్ నయాగరాది. ఇది క్వాలిటీ ఇన్ మోటల్, దీనిలో బుక్ చేసిన $160 అండ్ నైట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ డబ్బులు కడుతున్నా. నిన్న బుక్ చేసుకుంది వేరే దగ్గర, అది $240 నైట్, ఒక నైట్కి $180 ఇంకో నైట్కి. ఇది మోటల్. లెట్స్ సీ ఏముందో. డబ్బులు పోతున్నాం. ఇది మోటల్లో నుంచి తీసుకున్న మ్యాప్. మనకి ఎవ్రీ మోటల్లో అక్కడ ఉన్న స్టేట్స్లో చుట్టుపక్కల ఆ స్టేట్, స్పెసిఫిక్ స్టేట్కి చుట్టుపక్కల ఏమేమి చూడాల్సినవి ఉండేవి అన్ని బ్రోచర్స్ అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయి. అది ఈ కూపన్ వచ్చేసి ఇక్కడ థియేటర్, నయాగరా ట్విన్స్ థియేటర్ ఉంది కదా, ఇక్కడ ఉంటుంది థియేటర్. ఒక మూవీ వేస్తారు అనుకుంటా, అక్కడికి పోయి ఇది యూజ్ చేసి $2 కూపన్ అంట. ఇది రెయిన్బో బ్రిడ్జ్ టు కెనడా. ఇది యూఎస్ఏ, కెనడా, ఇటు సైడ్ ఉండేది కెనడా. సో ఫస్ట్ నేను ఏం ప్లాన్ చేసుకున్నా అంటే, మేడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూడాలి. సో మనం మేడ్ ఆఫ్ ద మిస్ట్ వెళ్తే మనకి ఇక్కడ బోట్లో నుంచి అమెరికన్ ఫాల్స్ చూపిస్తారు, హార్షూ ఫాల్స్ చూపిస్తారు. సో ఈ ఫాల్స్ మన అమెరికా సైడ్ ఉన్నాయి కాబట్టి కెనడా వాళ్ళకి వ్యూ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి మేడ్ ఆఫ్ ద మిస్ట్ రైడ్ పోయి అమెరికన్ ఫాల్స్ చూసేసి నెక్స్ట్ ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ పోవాలి. ఫస్ట్ ఇది, సెకండ్ కేవ్ ఆఫ్ ద విండ్స్ చూసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. అక్వేరియం కూడా పోదాం అనుకుంటున్నాం కానీ బోర్ వచ్చేసింది. నేను చటనోగాలో చూసిన, జార్జియాలో చూసిన అదే అక్వేరియం. సో అది వెళ్తా లేకపోతే లేదు. తర్వాత ఇది అబ్జర్వేషన్ టవర్, ఇక్కడ నుంచి ఫొటోస్ దిగొచ్చు, మంచిగా ఈ ఫాల్స్ని చూడవచ్చు, హార్షూ ఫాల్స్ చూడవచ్చు. నేను అక్కడికి వెళ్ళంగానే అంతా క్యాప్చర్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో, ఎక్కడికి వెళ్తున్నానో అన్నీ కవర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెరాపిన్ పాయింట్కి పోవడానికి ఈ పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఇంకా మనకి డ్రైవ్ వే కూడా కనిపిస్తుంది. సో ఇది నడుచుకుంటూ పోవడం ఎందుకు, మేబీ కార్లోనే వెళ్తా, చూస్తాను ఎంత దూరం ఉందో. దీనిలో అయితే దగ్గరనే కనిపిస్తుంది. ఈ 3 సిస్టర్స్ ఐలాండ్ అనుకుంటా, అదేందో పోవడానికి వస్తే పోతా లేకపోతే లేదు. ఫస్ట్ హ్యావ్ టు కవర్ మేడ్ ఆఫ్ ద మిస్ట్, కేవ్ ఆఫ్ ద విండ్స్, ఈ అబ్జర్వేషన్ టవరు, ఇంకా టాప్ ఆఫ్ ద రెస్టారెంట్ ఏమైనా తినాలి. టెరాపిన్ పాయింట్ కింద ఉంది కాబట్టి ఇక్కడ పోయి ఆర్డర్ ఏమైనా చేసి ఈ ఫాల్స్ని చూసుకుంటూ తిందాం అనుకుంటున్నాను.
ఫస్ట్ అనుకున్నట్టే మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వచ్చేసిన. కాకపోతే ఒక 1 అవర్లో అయిపోతుంది అనుకున్నా. ఈ లైన్ అంతా క్రాస్ చేసే లోపు ఈజీగా 2.5 hours పడుతుందా అంత అనిపిస్తుంది నాకు. ఎస్, ఈ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. అంత లైన్ చుట్టూ ఉంది. షూర్, థ్యాంక్ యూ. నేను నించున్నది అబ్జర్వేషన్ టవర్. ఇక్కడ నుంచి అదంతా లైన్ కనిపిస్తుంది కదా, అంతా పెద్ద లైన్. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేలోపు ఈజీగా 3 hours పడుతుంది అనమాట. ఇది అబ్జర్వేషన్. అది రెయిన్బో బ్రిడ్జ్ అని చెప్పిన కదా కెనడాకి, ఆ అవతల సైడ్ కనిపించేదంతా కెనడా. ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్ బోట్ రైడ్. 15 minutes డ్రైవ్ అనుకుంటా. ఇది రెయిన్బో బ్రిడ్జ్ కెనడాకి వెళ్ళడానికి. పక్కన కనిపించే బిల్డింగ్స్ అన్నీ కెనడా. ఇది లెఫ్ట్ సైడ్ అబ్జర్వేషన్ టవర్ నుంచి ఫాల్స్ చూడొచ్చు అన్నమాట. ఇది హార్షూ ఫాల్స్, ఇది అమెరికన్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి అమెరికన్ ఫాల్స్ బాగా అనిపిస్తుంది. టెరాపిన్ పాయింట్ దగ్గర నుంచి హార్షూ ఫాల్స్ బాగా అనిపిస్తుంది. ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్ కిందికి వెళ్ళడానికి. ఆల్మోస్ట్ ఇది 500 feet కిందికి ఉందంట. లిఫ్ట్ ఉంది, 3 or 4 ఉన్నాయి. ఫస్ట్ వన్. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళి బోట్ ఎక్కాలి. అక్కడనే వాళ్ళు రెయిన్ కోట్స్ ఇస్తారు. ఫాల్స్ దగ్గర వెళ్తాం కాబట్టి తడిచిపోకుండా ఈ టెంపరీ బ్లూ రెయిన్ కోట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నేను అబ్జర్వేషన్ టవర్ నుంచి కింద వరకు మొత్తం గాలి. బోట్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకు కనిపించేది అమెరికన్ ఫాల్స్. ఇది అమెరికన్ ఫాల్స్. జూమ్ అవుట్ చేస్తాం. ఇంత పెద్ద అమెరికన్ ఫాల్స్. బోట్లో అదేదో స్టోరీ వాడు గైడ్ రికార్డింగ్ ప్లే చేస్తుంది, కానీ ఏం అర్థమవుతలేదు. వాటర్ సౌండ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా అనిపిస్తుంది. బ్రీజ్ హెవీ ఉంది. This happens at a rate of approximately 6 feet or 2 meters a year. Most of the time, the base of the falls built is iconic. Once again, technology is being employed in this context in the United States for the very first time. No small feat in maritime transportation. బ్యాక్ వచ్చేసినాము. ఒక 15 to 20 minutes రైడ్ అనుకుంటా. అసలు ఫుల్ వాటర్ సౌండ్. ఆ వాటర్ మొత్తం ఫాగ్ లాగా అనిపిస్తుంది. తీద్దామన్నా అది అనిపిస్తుంది.
ఇట్ వాజ్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ కూడా రాగలుగుతా. వెరీ నైస్ అసలు. ఇది పైకి వచ్చేసినాము. ఇది అబ్జర్వేషన్ టవర్. ఇక్కడ నుంచి అది మొత్తం అమెరికన్ ఫాల్స్. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కెమెరాల వీడియోల కన్నా అసలు డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఈ బోట్ పోతుంది. ఇది లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ కోవిడ్. కొంతమంది మాస్కులు పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. ఫోటోలు దిగేటప్పుడు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్తే మనకు అమెరికన్ ఫాల్స్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఫ్లో వాటర్ అంతా బ్లూయిష్ గ్రీన్లో ఉంది. ఫాల్స్ దగ్గరికి breathtaking view. Niagara Falls State Park. అంతా వెనక సైడ్ అంతా కెనడా. అది ఇక్కడ దూరం అది హార్షూ బెండ్ బాగుంటుంది. అసలు ఎంత దూరం నుంచి వస్తుందంటే అక్కడ నుంచి వస్తుంది. యాక్చువల్గా నిన్న రీచ్ అయ్యే లోపే ఆల్మోస్ట్ 12:30 అయింది. ఫ్రెష్ అప్ అయ్యి మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళే లోపు 2 అయింది. 2 నుంచి లైన్లో నుంచి ఉంటే 4:35 o'clockకి మేడ్ ఆఫ్ ద మిస్ట్ అబ్జర్వేషన్ టవర్ టికెట్స్ దగ్గర ఉన్నాం. నిన్న కేవ్ ఆఫ్ ద విండ్స్ చూడలేం కదా, సో ఈరోజు అది. ఇంకా టెరాపిన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి హార్షూ ఫాల్స్. వావ్, ఇది టెరాపిన్ పాయింట్ హార్షూ ఫాల్స్. నాకు వీడియోలో అయితే అంత క్లియర్గా లేదు, కానీ నిజంగా చూస్తే ఎంత బాగుందంటే అసలు ఆసమ్. ఈ రెయిన్బో అయితే ఫర్ ఎవర్ ఉండేటట్టుంది. చాలా బాగుంది రెయిన్బో. ఇక్కడ టాప్ ఆఫ్ ద హిల్ రెస్టారెంట్ ఏదో చూసినాం కదా మ్యాప్లో, అది క్లోజ్ ఉంది. ఏమైనా తిందామంటే ఫాల్స్ వాటర్ సౌండ్ ఉంటుంది. బ్యాక్ కనిపించేది అంతా కెనడా సైడ్ అంతా. ఇక్కడ నుంచి మొత్తం కనిపించలేదు కాబట్టి హెలికాప్టర్ వ్యూ చూద్దాం. అక్కడ క్యాప్చర్ చేస్తాం. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అక్కడికి వెళ్ళి హెలికాప్టర్ టికెట్స్ తీసుకొని చూద్దాం. నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ ట్రాలీ రైడ్. దీన్ని
టికెట్స్ తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, ఒకటి కాలే. ఇది వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్కి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లిఫ్ట్లో కిందికి పోతాం. కిందికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ రెయిన్ కోట్ కలెక్ట్ చేసుకొని కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గర ఒక హాఫ్ మినిట్ వాక్ చేస్తే మనం పెట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఫుల్ బర్డ్స్ సౌండ్స్, అసలు ఏం బర్డ్స్ తెలియదు. లెఫ్ట్ సైడ్ నుంచి కేవ్ ఆఫ్ ద విండ్స్ దగ్గరికి ఎంట్రన్స్. ఇది ఒక 130 feet ఉంటుందంట ఫాల్. వే టు హెలికాప్టర్ రైడ్ జస్ట్ బార్డర్ దగ్గరనే ఉంది. ఇది బార్డర్ అగో టు కెనడా ఓన్లీ అని గ్రీన్ కలర్ బోర్డ్ రాసింది. హెలికాప్టర్ రైడ్ వచ్చేసి పర్ పర్సన్ $270. ఇది మధ్యాహ్నం తీసుకున్న టికెట్. రెయిన్బో బీచ్ కెనడా బార్డర్ మనకు అది కెనడా, అది యుఎస్ కస్టమ్స్ బార్డర్. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే కెనడా, యుఎస్.
Over you. Get over you. Here it is, folks. Here's the pad. Look at that. ఇది రెయిన్బో బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఇప్పుడు పైన హెలికాప్టర్ రైడ్కి వెళ్తాం కదా, క్లియర్గా కనిపిస్తుంది. ఇటు యూఎస్ సైడ్ చూపిస్తా, కెనడా సైడ్ చూపిస్తా. అదో దిస్ ఈజ్ యూఎస్. ఇది రెయిన్బో బ్రిడ్జ్. అక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతాము. ఈ బ్రిడ్జ్ దాటినాము అంటే అటు సైడ్ కెనడా ఉంటుంది. చాలా లైన్స్ ఉన్నాయి అసలు. ఇందాక వాటర్ ఫాల్ సౌండ్కి ఏం వినిపిస్తలేదు, ఇప్పుడు హెలికాప్టర్ సౌండ్కి ఏం వినిపిస్తలేదు. జనాలు